అందరికీ నమస్కారం అండి. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. పరమాచార్యుల గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో, అలాగే ఆయన యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మన రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదామా? కన్యా రాశి 2024 ప్రకారం ఈ రాశి వారికి చాలా మంచి అవకాశాలు, ఉత్సాహం, ఉల్లాసంగా ఈ సంవత్సరం మొదలవబోతోందనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామిని కలుసుకోబోతున్నారని చెప్పాలి. వివాహం కాని వారికి వివాహమయ్యే సూచనలు, అలాగే కెరీర్లో కొత్త అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మొదలవబోతోందనే చెప్పాలి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మే 1, 2024 నుండి మీ కెరీర్లో బాగా ఉత్సాహంగా పనిచేస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు, కొత్త వెంచర్స్ మరియు అలాంటి అవకాశాలను మీకు మంచి సంతృప్తిని ఇస్తాయి. రాహువు మరియు కేతువుల ఉనికి మీకు వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆటంకం కలిగినా మరియు సామరస్యాన్ని కలిగి ఉండదు. మీరు ప్రధాన నిర్ణయాలను అనుసరించకుండా ఉండటం మరియు నష్టానికి దారితీసే కొత్త పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. జూన్ 29, 2024 నుండి నవంబర్ 15, 2024 వరకు శని యొక్క తిరోగమన కదలికలు మీకు అనుకూలమైన కాలం కాకపోవచ్చు. ఇది మీరు గమనించాలి. ఇది మీ కెరీర్కి మరియు కష్టాన్ని, నష్టాన్ని జోడిస్తోందనే చెప్పాలి. కాబట్టి మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీకు మంచి ఫలితం కలగాలి అంటే మీ జాతకరీత్యా ఉన్న దోషాలను కనుక మీరు పోగొట్టుకున్నట్లయితే, ముఖ్యంగా రాహుకేతువుకు సంబంధించిన విషయాలలో మీరు పూజలు నిర్వహించి ఏ పనైనా చేసుకున్నట్లయితే మీ జీవితంలో మంచి అవకాశాలనైతే పొందబోతారు. ఏదైనా కొత్తది మీరు ఏదైనా మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు శనికి శాంతి చేపించి మీ నవగ్రహాల శాంతి పూజ జరిపించిన తర్వాత మీరు మంచి పనులు కనుక మొదలుపెట్టినట్టయితే వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా దూసుకెళ్ళిపోతారనే చెప్పాలి. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా శుభాలకు శ్రీకారం అనే చెప్పాలి. ధన్యవాదములు.